మా కత్తులు అయితే ఎత్తుకొని దాన్ని ఇది మా నాయన చేయించినాడు. దీన్ని నేను పట్టించుకోవాలా, మా నాయన ఉంటే పట్టించుకునిండు. ఏమైనా లుంగి కడితే ఆ మొరటతనము బయటపడుతుంది అనమాట. మాది మొరటోళ్ళని తెలిసిపోతుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ముండ దిష్టి, నా దిష్టి, ఇప్పుడు దోవలు వచ్చే దిష్టి. షూటింగ్ కష్టాలు, చిన్న చిన్న షూటింగ్లు, ఏదో పెద్ద పెద్ద ఏమి చేయలేము నాయన, చిన్నవి చేస్తున్నాం ఏదో. ఇన్నాళ్ళుగా నేను పెంచుకున్న సైన్యం మళ్ళీ సంద్రాన్ని ఎక్కి ఎలాంటి ముప్పునైనా తెగ నరికి సరుకుని తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. వచ్చే వచ్చే వచ్చే, తిరుగు తిరుగు, రాండి రాండి, ససక్ ససక్. ఓ అమ్మా దెంగో స్వామి, ఏమి నువ్వు, ఏం స్వామి నువ్వు? అది అన్న తలకు గిలకు తగిలింది అనుకో, మళ్ళీ అంతే ఎత్తుకొని పోతారు. ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తారు. ఆ ఆస్కార్ కిస్కింగ్ అయింది అనుకో, మళ్ళీ అందరిని తీసుకొని మీరు లుస్కింగ్ చేస్తారు. మళ్ళీ కొద్దిగా చూసుకొని రండి ఆయన. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు అయితే ఒక షూట్ చేయడానికి పోతున్నాము. మా గ్యాంగ్ అంతా గెట్ రెడీ అనమాట షూట్కి. మా డైరెక్టర్ అయితే దాడ కెమెరా సెట్ చేసుకుంటున్నాడు. దాడ ఇంకా రెడీ కాలా? 5 4 మొత్తం 9 నిమిషాలంట. కెమెరా మ్యాను, డైరెక్టరు, ఎడిటరు అన్నీ ఆయనే అనమాట. అంతా ఆయనే. ఫైట్ మాస్టర్ కూడా ఆయనే. ఇంకా అడిగి పోయిన తర్వాత ఆయనే చేస్తాడనమాట. మేమంతా కూడా చిట్వేల్ రూట్లో ఉన్న అడవిలోకి అయితే పోతున్నాము. మన కత్తులు గిత్తులు అన్నీ ఒకసారి చూపిస్తాను చూడండి. మేము తీసుకున్న కత్తులన్నీ ఒక దేవర ఫైట్ సీన్ అయితే చేస్తున్నాము. ఏం బా రెడీనా అందరూ? ఏందో డల్లు చెప్తున్నారే, నాకేం అర్థం కాదు. అది మన రాయల్ విహారీ కూడా పిలిపించిన బా ఈరోజు. ఎప్పుడు మమ్మల్నే కాదు మేము కూడా పిలిపాలని చెప్పి. ఏం దాంకునేదా ఒకరా? ఏడబ్బా దాంకునేడే ఆ పక్క కన ఊరే ఊరే లేదు, ఈ పక్క అనుకునేమో. ఓకే అదా ఉన్నాడు. కలిసిపోయినాడు. అన్ని పెద్ద పెద్ద కటౌట్లు వచ్చినాయి. 2 పిల్ల బ్యాచ్లు కూడా వచ్చినాయిలే. సో ఆ కటౌట్ల కనపరాల రాయల్ విహారీ కూడా వచ్చినాడు. సో 2 వీజర్ ఉండర్స్ ఓనర్ అయితే వచ్చినాడు అనమాట. నమస్తే. ప్రొడ్యూసర్ అనమాట. సో ఆయన ప్రొడ్యూసరు. సో అంటే ఈ మన ఛానల్లో రాదు ఈ ఫైట్ సీను. ఏం ఛానల్ బా? 2 వీజర్ వండర్స్ అనమాట. సో దాంట్లో అయితే వస్తుంది, చూసేయండి. ఇంకా మేము పడే కష్టాలు కూడా మీరు లాస్ట్ దాకా అయితే చూడండి. ఇప్పుడు మా డ్రెస్ సెన్స్ ఇట్లయితే ఉంది, మా గుడలు అయితే ఇట్టున్నాయి. ఇంకా అడిగిన తర్వాత ఏమవుతుందో తెలీదు. గుడలు కూడా తెచ్చుకున్నాను నేనైతే. సో నాకు లుంగి ఒక సొక్క అయితే నేను డ్రెస్ చేంజ్ చేయాలా. వీళ్ళంతా ఇట్టే ఉంటారు, ఇప్పుడు ఎట్ట వచ్చినారో అట్టే ఉంటారు. నేను మాత్రం లుంగి సొక్క అయితే వేసుకోవాలా. సో మేము తీసుకున్న ఒక కత్తులు గిత్తులు అన్నీ ఒకసారి చూపిస్తా చూడండి. దయా మా కత్తులు అయితే ఎత్తుకొని దాన్ని ఇది మా నాయన చేయించినాడు. దీన్ని నేను పట్టించుకోవాలా, మా నాయన ఉంటే పట్టించుకునిండు. సో ఇదో మా దేవర గొడ్డలి అయితే తెచ్చినాడు. ఇది కూడా ఈయన ఇప్పుడు వాడుతున్నాడు ఏమో. ఇప్పుడు ప్రజెంట్ నాకు కత్తులు సరిగా లేవని చెప్పి నేను ఇప్పుడు దోవలో బైపాస్లో వస్తా ఈ కత్తి అయితే కొన్నా నేను మళ్ళా. సో ఉంటుంది, ఎప్పటికైనా వీడియోలో కొనుక్కొస్తుంది. కానీ ఒరిజినల్ కత్తులు వాడడం చాలా డేంజరు. ఆల్రెడీ నేను ఒకసారి దెబ్బ తిన్నా. కానీ ధైర్యం చేసి వీళ్ళ మీద అంత నాకు సంబంధంలే, ఏదైనా జరిగితే వీళ్ళ మీద నాకు సంబంధంలే. సో కొద్దిగా జాగ్రత్తగా వాడాలన్నమాట. అందులో వీడు మళ్ళీ కత్తోడు నూరిచ్చినాడు. దీన్ని మళ్ళీ మేము ముద్దు చేస్తాము. సో ఇవి మా సామాన్లు, కత్తులు, కటార్లు. ఇంకా కుంకుమ తుడుచుకోవడానికి కుంకుమ అన్న ఇదేంది రక్తం చేయడానికి కుంకుమ కూడా తీసుకున్నాము. ఆ రక్తం కలుపుకోవడానికి మా రాజా పట్టుకున్నాడు. డబ్బాలు కూడా తెచ్చినాం అనమాట. సో ఇవి ఇంకా కొద్దిగా ముందుకు పోయినామంటే అడవిలోకి పోతాము. అడవిలో పోయిన తర్వాత చూపిస్తా. మేము ఇంకా అడవిలో ప్లేస్ అయితే ఇంకా ఫిక్స్ కాల. అడవి పోయిన తర్వాత ఏ ప్లేస్ అయితే ఆ ప్లేసు. సో చలో ఇంకా అడవిలోకి పోదాం. లొకేషన్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇది లొకేషన్. ఇది వచ్చి మన రాపూరు పోయే రూట్లోనే. ఈరోజు మా డైరెక్టర్ ఏడాడో తిప్పి తిరిగి అయట మా మొహాలన్నా చూపింది అయట. ఏడాడో తిప్పి ఈ ప్లేస్ ఫిక్స్ చేసినాడు. ఇంకా బండ్లన్నీ ఆడ పార్కింగ్ చేసినాము. దైన్యం చేసి ఇక్కడ చెక్కలు అయితే ఉన్నాయి, గంధ చెక్కలు ఈడైతే పెట్టినాము. ఇంకెవరన్నా వచ్చి అబ్జెక్షన్ చేస్తే ఏం చేయలేము, అన్ని సంఖలో పెట్టుకొని పోతా ఉండడమే. ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చినాము. జరుగుతూ ఉంటుంది. చెక్ పోస్ట్ కూడా ముందు పక్కే ఉన్నది. మేమేమే చెక్కలు కొట్టడానికి రాలే కదా, ఏదో షూట్ చేసుకుంటాము. ఇంకా వాళ్ళు కాదు గేదు పానైనా తీనైనా అంటారంటే సరేనైనా మా పని అయిపోయిందిలే మేము పోతున్నామని పోతాము. ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చినాము. ఇంకా గెటప్ చేంజ్ చేద్దాం. ప్రొడ్యూసర్ రక్తం తయారు చేసినాడు. బ్లడ్ బుక్. ఇంకా నేను తెచ్చుకున్నది అయితే ఇది తెచ్చుకున్నా. మా డైరెక్టర్కి నచ్చుతుందో నచ్చదో చూద్దాం, వేసి మళ్ళీ కథ మళ్ళా
ఇప్పటిది ఏంలే, తగ్గేదేలే. కత్తులు 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 చూడయా, చికెన్ కొట్టే కత్తులు కానీ అవన్నీ చూస్తే నిజంగానే వచ్చారు కోయిలు కొట్టేదానికి అంటారు ఖచ్చితంగా. వాళ్ళంతా పోతున్నారు, మేము రెడీ కానీ మేము. ఇది నా బ్యాగు, ఇదే నా గెటప్. ఆయన ఏమంటాడు డైరెక్టర్ గారు, నేనేమో వేసుకొచ్చుకున్నా. ఇంకా ఆటో గీటో అన్నీ ఈడే ఉంటాయి. సో ఇది చూసినారు కదా, ఈ గెటప్తోనే షూట్ చేస్తాం. ఏమవుతాయి అవ్వ తగ్గేదే. ఏమైనా లుంగి కడితే ఆ మొరటతనము బయటపడుతుంది అనమాట. మాది మొరటోళ్ళని తెలిసిపోతుంది. ఇంకా వీళ్ళంతా ఉండే వాళ్ళంతా ఇట్లా లోపలికి పోయినారు. బయట చేస్తే బాగుండదు, లోపల పోదాం బండి కనపరాకండి అని. సో మనం కూడా లోపలికి వెళ్దాము. 2 పార్సల్ భోజనం కూడా తెచ్చుకున్నాము. పొద్దున టిఫిన్ కూడా తిన్నా నేను. ఏదో 2 ముద్దలు తిందామని తెచ్చుకున్నాము. ఎక్కువ తినేలా, ఎందుకంటే ఎక్కువ తిన్నామంటే మళ్ళీ షూట్ చేయలేము. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఎప్పుడో 9కి స్టార్ట్ చేద్దామని చెప్పినాము, కానీ ఇప్పుడు చూస్తే 1:30. కానీ ఇది ఎప్పుడే అయిపోతుందో ఏమో తెలీదు. చూడండి మీరు కూడా, తెలుస్తుంది మా కష్టాలు. కోయిలు కొట్టేలా ఉన్నారు ఒక్కొక్కరు. ఇక్కడికి వచ్చినాము, ఇక్కడ చేస్తాడంట. ఏం బా ఇదేనా ప్లేసు ఫిక్సా? కానివ్వండి. మా వాళ్ళు ఫస్ట్ ఎవరెవరు ఎక్కడ అంటే వాళ్ళ ప్లేస్లో డిసైడ్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కత్తి ఇచ్చారు. బా ఏది బా మీ కత్తులు చూపిండి. ఆడొక కత్తి, ఆడొక చెక్క, 2 కత్తులు. కత్తులన్నీ రెడీ అయినాయి. జనాలు కూడా సరిపోతారు. ఇంకా నా ప్లేస్ వచ్చేసరికి ఆడ కూర్చున్నాడు కదా రాజా. సో రాజా ప్లేస్లో మంది అనమాట ఆ బండ దగ్గర. ఇంకా నేను కూడా పోతా సీన్లోకి, చూసేయండి మీరు కూడా కొద్దిసేపు. పెద్ద గొడ్లు అది కాదు, నాకు చిన్నదే కదా. నాకు గులిపిత్త కత్తేదా ఆడా, అది మేరా షాకు, చేపలు గుర్తే షాకు. ఓయమ్మ వీళ్ళ కథ సన్నగాదే కాదా, అందుకనే మొత్తం కొండంతా దోయేటట్టున్నారు. 100 పొదును వచ్చేది మళ్ళా. అట్టని ఇట్టని వెనక వేస్తే మెడకలు వేసిపోతుంది. అంతే ఇంకా గోవిందా. మళ్ళీ రెడీ, ఫస్ట్ షాట్. రాండి, ఒక వ్యక్తి రావాలి కదా. ఆడ కూర్చోండి మీరు వరాలు. ఏదో ఊరికే అది ఆడ కూర్చోండి. నూరేదేంలే, ఓకే పట్టుకొని ఉండు. అదే దాని మీద కూర్చో, దాని మీద కూర్చో. అయ్యవా అది ఒక విలనిజం లాగా ఉన్నా. అయ్యవా సూపర్. రెడీ రెడీ రెడీ, ఫస్ట్ టేక్. సింగిల్ టేక్ ఆర్టిస్టులు అందరూ. కత్తులు నోడడంలో సింగిల్ టేక్ ఆర్టిస్టులు. సెకండ్ టేక్. రెడీ. అయిపోయింది. కట్టి అయ్యో కట్టి ఆ సామె ఏంది కట్ అన్నా కూడా వేసి నూరుతాను. ఏం లేపుతారట మనుషుల్నే. ఫస్ట్ డైలాగ్ బా, ఫస్ట్ డైలాగ్, ఫస్ట్ విలను చూద్దాం. కత్తు నూరుతుంటే కాదు, కత్తు నూర్త డైలాగ్ అనేది సీన్. అది నాయనా పైసామే పరమాత్మ జనాలు ఇల్లు కాదు. కత్తి నూరేది కూడా చెప్తున్నాడు సూర్య. అర్థం కాలా? తెలుసు నీకులే ముందే. ఐ ఎక్స్పెక్టెడ్ అంట ఆయన. రెడీ. 10 రోజులు పడుతుంది. ఏంది ఇల్లు ఆర్టిస్ట్లా కాదు ఇల్లు. చూడండి ఒక్కరు చెప్పండి అర్థమవుతుంది. ఇది ఈ డైలాగ్ అయ్యేటప్పుడు టైం పడుతుందిలే. నేను చాలా సేపే పట్టింది వాళ్ళకి చెప్పే లోపల. చెప్తారో లేదో చూద్దాం. అందరం ఆయుధాలు నొడతా ఉంటే సామాన్లు, ఇనుము సామాన్లు, ఎర్రగడ్డలు మార్సు. ఈయన పెట్టాడా లే, ఈయన పెట్టాడా పెట్టు పో లే. అంతా వీళ్ళే చెప్తారు. లిప్ లాగ్ పడుతుందా, లిప్ మూమెంట్ పడుతుందా, సింగిలింగ్ డైలాగా. కానీ నేను గుర్తులో గుచ్చుకుంటాను రాజా. చూద్దాం ఈ టేక్ అన్న అవుతుందా లేదా. రెడీ.
రెడీ 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 లాస్ట్ టేక్ బా చూద్దాం ఈసారి ఉండి ఆ స్వామి ఉండు 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 చెప్తా ఉండు ఉండి అయ్యో ఉండు ఎరుగు దిష్టి పొరుగు దిష్టి ముండ దిష్టి నా దిష్టి ఇప్పుడు దోవలు వచ్చే దిష్టి ఫ్యామిలీ దిష్టి అందరి దిష్టి ఇప్పుడు చూసేవాళ్ళ దిష్టి అందరి దిష్టి సర్వనాశనం అయిపోదా థూ 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 అట్టుంటుంది మనతో మామూలుగా ఉండదు ఇంకా చూడు సింగిల్ టేక్లో కొడతాడు చూసినావా ఇప్పుడు ఆర్టిస్ట్ కూడా మారిపోయాడు మనం దిష్టి తీసే లోపల ఇప్పుడు చూద్దాం కథ ఎన్ని అవుతాయో ఇప్పుడు ఈ సీన్లో వేసే మనిషి ఈయనే అంటే ఏం నేస్తామన్నమాట మేము కొద్దిగా దూరం దూరం ఉండు జాగ్రత్తగా ఎందుకంటే మళ్ళీ మీ అమ్మ నన్ను దొరుకుంటా ఇదిలో లేకట సో జాగ్రత్త నీకు దిష్టి తీయాలి పోయేటప్పుడు రెడీ 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 ఈ టేక్ చూద్దాం బా రెడీ అందరం ఆయుధాలు పదులు పెడుతున్నామంటే ఆయుధాలకు పనిపడే సమయం వచ్చినట్టుండదు. అందరూ నీ మాట కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు బైరా. సంద్రం ఎక్కి ఆడితో తలబడే సమయం అది ఒక్కరు చెప్తే అర్థమవుతుంది బాగా ఒక్కరే మాట్లాడండి దాని గురించి. అందరం ఆయుధాలకు పదులు పెడుతున్నామంటే ఆయుధాలకు పనిపడే సమయం వచ్చిందంటావా? అందరూ నీ మాట కోసం ఆశగా ఎదురు చూస్తున్నాం బైరా. సంద్రం ఎక్కి ఆడితో కలబడే క్షణం దగ్గరలో ఉండదా? ఇప్పుడు అయింది బావాలి ఇప్పుడు నా టేక్ అంట చూద్దాం. రెడీ మన సింగిల్ టేక్ కొట్టాటన్నీ ఫేస్ ఎక్స్పీరియన్స్ అన్నీ డైలాగ్ ఒకటే కొద్దిగా చెప్తా అవి కూడా ఏం భయంలే అట్టే మళ్ళీ మనతో డైలాగ్ వేయమంటే వేసేస్తాం. ఈయన వచ్చినాడు ఈయన జంప్ అయినాడు ఈయన వచ్చినాడు సింగిల్ టేక్లో చేసినాడు అంట బాగా చెప్పు అదో చెప్పే ఇప్పుడు చెప్పు అబ్బా కెమెరా ఆఫ్ చేసినా చెప్తాడు కెమెరా ఆన్ చేసినా చెప్పడం లేనా నేను సింగిల్ టేక్లో చేసినా అని చెప్తాడు. రెడీ సేమ్ అంతే సేమ్ అదే సీను కంటిన్యూ చేయండి. రెడీ వేసుకో డైలాగ్. అందరం కత్తులకు పదులు పెడుతున్నామంటే ఆయుధాలకు పనిపడిందంటావా? మాట కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు బైరా. సంద్రం ఎక్కి ఆడితో కలబడే క్షణం దగ్గరలో ఉండదా? రెడీ బా ఇంకొక మనిషి వస్తున్నాడు. ఇప్పుడు ఏంది ఉండేది ఇప్పుడు డైలాగ్ సినిమా ఉండేది తెలుసా ఇడిగిరా ఎంత పొడుగు ఉంటుంది ఇంకా చదువుకున్నట్టు ఒక పేపర్ ఇప్పుడు బళ్ళో ఒక పేపర్ చదువుతావు కదా అంతే అనుకో పోయం అనుకో అది ఒక పోయం లాగా చెప్పేయాలన్నమాట. ఇప్పుడు యాసిన్ డైలాగ్ అంట చూద్దాం. నవ్వుతావు సార్ అంట. రెడీ మా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ వచ్చాడు. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మొత్తం వచ్చి నిలబడి బైరా బైరా కాదు బైరా ఇంతకుముందు నిలబడుకుని కాడే ఆడే ఉండు. సైలెంట్ సైలెంట్ చెప్పాల్సిన అవసరం లే ఇంకా రికార్డింగ్ ఉందా? మా గొడ్డలు వద్దు ఆ కత్తి నా పట్టుకుంటా ఈడ పట్టుకో ఆకో ఈడ పట్టుకొని అయినా వద్దులే వద్దులే. రెడీ చదువుకుంటాడంట బళ్ళో చదివినట్టు చదవని. సముద్రంలోకి సహాయం కోసం ఈతగాళ్ళకి ఉద్యోగం ఇస్తారంట. అమ్మా సామే ఇంకలే ఇద్దో బయట వేసింది అమ్మా నాయనా ఇంకలే అది ఏమైనా పట్టుకున్నాడంటే ఇంకా గోయిందా గోయిందా సమాత్మం. రెడీ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు అంతే. నీకు ఏదో ఒకటి చెప్పు అంత పడదు దగ్గర పెడితే కనిపిస్తుంది దూరం కాబట్టి ఏమంత కనిపించదు. చెప్పుకుంటా పాంప్టింగ్ మళ్ళీ చూసుకుందాం. రెడీ నువ్వు ఆడ పాంప్టింగ్ గట్టిగా ఇస్తా ఉండు.
బైరా పట్టణంలో పోస్ట్ పోస్ట్ గార్డు గార్డుల అధికారులు సముద్రంలోకి కొందరు గజగీతగాళ్ళకి ఉద్యోగం ఇస్తున్నారంట. జీతం కూడా దండిగా ఇస్తారు. జీతం కూడా దండిగా ఇస్తారంట. ఏమంటాను పట్టణంలో పోస్ట్ గార్డు అధికారులు సముద్రంలో వాళ్ళకి కొందరు గజగీతగాళ్ళకి ఉద్యోగం ఇస్తున్నారంట. జీతం కూడా దండిగా ఇస్తారంట. అదేనా ఇంకా ఎట్టొచ్చు ఏం యాక్టింగ్ నేర్చుకున్నారు పిల్లకాయల చేస్తాడు చెప్పాలా ఆ డైలాగ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా చెప్పేస్తాడు. నువ్వు కూర్చో ఎవరు రాండి రాండి. భయపడతావు నువ్వు పెదాలు కదిలియడంలో అసలు భయపడకుండా మామూలుగానే పెదాలు కదిలియాలి. పెదాలు అది పడాలి కదా దాంట్లో కెమెరాలో. సరేనా? క్లోజప్ ఉంటుంది బాగా చెప్పు. టెన్షన్ పడద్దు. టెన్షన్ పడకుండా చెప్పు. నువ్వు మామూలుగా ఒక మనిషికి వార్నింగ్ కట్టిస్తావు అట్టు చెప్పు. ఎందుకు పంపించాలి మీకు? మీరు ఆర్టిస్ట్లా కాదా చెప్పు. చాలా నువ్వు ఇన్నాళ్ళు మాకు నేర్పిన విద్య అంతా ఇప్పుడు బాగా పనికొస్తుంది. ఎన్నాళ్ళకి అంటే ఛాన్స్ అయిపోయింది వచ్చి. ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు వచ్చింది మా డైలాగు. ఏనండి మా డైలాగు యాడ్ చెప్పిన అది ఒక రోజులే అట్ట పోయింది. సింపుల్గా అట్ట పోయింది. చెప్పు. ఒకసారి ఎందుకు కంటిన్యూషన్ ఇన్నేళ్ళుగా నేను మీకు నేర్పిందంతా దీనికోసమా అని కత్తి చూస్తూ ఉంటారు. ఓకే కత్తి చూస్తా గ్యాప్ ఇచ్చు. ఇన్నేళ్ళగా మీకు నేర్పిన విద్య అంతా దీనికోసమా దేవర కోసమా? అదే సింగిల్ టేక్ మనం అంతా అదే అట్రావాలా. ఎంకీ రాక్స్ యాసిన్ సాక్స్ మంది అయిపోయింది. వెళ్ళిపో ఇంకా అయిపోయింది నీ అట్ట పో. కెమెరా కాడ అడ్డం పోకుండా రెడీ. అంతే కింద పడేస్తే అందరూ లేస్తారు కదా. కొంచెం ముందుకు రా. కెమెరా అండ్ యాక్షన్. ఈడ కూర్చొని ఆ బండ అరిగిపోతుంది. నా కాలు కూడా అరిగిపోతుంది స్వామి. కెమెరా అండ్ యాక్షన్. చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉంచుకున్నా. నా అంతటోడిని చేద్దాం అనుకున్నా. కానీ ఆడిలో పదే పదే ఆ దేవర బుద్ధి కనపడుతుంది. ఏం తక్కువ చేసిండారా? అదే కొట్టండి అరసాకండి తప్పండి కొట్టండి. ఇక మెరకు మాలు ఉన్నాయి కుర్చీ మాలు ఉన్నాయి. రెడీ రెడీ రెడీ. చెమటలు గారిపోయి ఈడ. ఏం తక్కువ చేసిండారా? మాకు అన్ని ఇచ్చిండావు. నువ్వన్నీ మాకు ఇచ్చి ఆయన చెప్పింది చెప్పాలా? నువ్వు వేరుగా చెప్తున్నావు. వేరే చెప్తున్నావు. అది చెప్పు. మార్చి చేస్తున్నావు. ఏమి పరిస్థితి? ఏమైంది? చూపి ఒకరో బొమ్మ కూడా. ఏది బొమ్మ కనపడదు నల్లగా ఉన్నదా? ప్లే చేయ. మమ్మల్ని పిలిచలేదు. ఉన్నాడు సద్దు అర్సద్దు డైలాగులు పంపిస్తే ఫ్రేమ్ బలం ఉన్నదిలే. మంచి కూడా బాగుంటుంది. అది మొత్తానికి ఇది అయ్యేటప్పటికి మా వాళ్ళు అలసిపోయాను అనమాట. ఆయన చూడు కెమెరా అడ్డం పెట్టుకుంటాడు మొహానికి. నా పరిస్థితి ఇది. చెమట గారిపోతుంది. ఆ నుంచి అన్నం పార్సల్ తెచ్చినాను నేను. 2 పార్సల్లో ఎక్కువలే 2 తెచ్చినాను. ఎందుకంటే ఎక్కువ అన్నం పెట్టామనుకో మళ్ళీ వీళ్ళు మాట వింటారు. 2 ముద్దలు పెట్టామనుకో మాట వింటారు. ఏమంతే కదా సూర్య? తిని అనుకుంటారు. యాక్టింగ్ చేయొచ్చు అని చెప్పి భిన్న పోవాలని అని చెప్పి భిన్న యాక్టింగ్ చేస్తారనమాట. సో అందుకోసం అన్నం అయితే పార్సల్ తీసుకున్నాం చిట్టివేల్లో. ఇది 120 రూపాయలు తీసుకున్నాం ఒక పార్సల్. సో తలా ఒక ముద్ద తినేసి మళ్ళీ యాక్టింగ్లోకి దిగుతాము. ప్రస్తుతానికి కొద్దిసేపు అదే ఏమంటారు
బ్రేక్ ఫుడ్ బ్రేక్ అనమాట. సో ఇంతవరకు డైలాగులు అయినాయి, ఇంకా సంపుడు మాత్రం ఉండాలి. ఆ సంపుడికి మా వాడు రక్తం కూడా తయారు చేసినాడు మన సూర్య. ఆ రక్తం కూడా చూపించదండి, ఆల్రెడీ ఒక డబ్బా అయితే కలిపినాడు. ఇంకా సరిపోదు ఇది, ఇంకా ఎన్ని అయినా సరిపోవాలి ఇవి. సో ఇది షూటింగ్ కష్టాలు, చిన్న షూటింగ్లు, ఏదో పెద్ద ఏం చేయలేము నాయన, చిన్నవి చేస్తున్నాం. ఏదో మా ఎక్విప్మెంట్స్తో మేము చేసుకునే చిన్న షూటింగ్లు అనమాట. అన్నం బాగానే బిస్స కట్టినాడు, ఎట్టున్నదేమో చూడాలి. అబ్దుల్ ఆ రోజు మిర్చికి చెప్పలేను అన్నాడు, కానీ అబ్దుల్ సీన్లే బాగున్నాయి ఆడ. ఇప్పుడు కూడా ఎందుకైనా మంచిది ప్రశాంతంగా పక్కన కూర్చోబెట్టాను. వస్తాయి అవి కూడా, ఉంటే కదా ఉండేది. లేదు చూసిన ఇందాక సీన్ చూసిన, పర్లే మందేంలే, పెద్దగా డైలాగ్ కట్ ఉంది, ఇబ్బంది ఏంలే. రానియా ఫ్లోలో లేదు. అబ్దు చేయి బాగున్నదా, చేయి కడుక్కోవాలి నేను. దాన్ని పెట్టుకోండి, అందరు చేయి కడుక్కోండి ఫస్ట్ క్యాను, మళ్ళీ అందరికీ ఏం కావాలి చేయి కడుక్కోపో. ఒక చేయి కడుక్కో, 2 చేతులు వద్దులే. అన్నం తినే చేయి కడుక్కోండి, అన్నం తినే చేయి కడుక్కొని వచ్చేయండి, నేను పెట్టేస్తాను ముద్ద అయిపోతాయి. రాయేసాను రా, కడుక్కోపో అబ్దు కడుక్కోపో చెయ్యి. ఫస్ట్ ముద్ద ఇట్టే ఉండదు బ్రో. నెక్స్ట్ రండి. దేవుడి ప్రసాదం అన్నా, బాటలు అయిపోతే ఇట్లేనా నీకు మంచి జరిగింది. అన్నదాత సుఖీభవ. అబ్బా 2 చేతులు ప్రసాదం, ఇది 2 చేతులు పెడతా ఆడ. గుళ్ళో ప్రసాదం తిని అలవాటు అయిందట, మళ్ళా కళ్ళు కత్తుకుంటాడు. ఒరి పాసుకోలా చూసారా, అటున్నా మా ఊళ్ళ పరిస్థితి. అన్నం దొరికిందిరా నాయన, ఒక ముద్ద పెట్టరా నాయన అన్నట్టు. పట్టాలి దయా పట్టియా, పెద్ద ప్రొడ్యూసర్ వచ్చినాడు. రాండి, మళ్ళీ ఉన్నదిరా, ఇంకో ప్యాకెట్ ఉన్నదిరా, తిందాంరా. ఇది మా భోజనం. ఎట్టో ఒకటి అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి అవుతున్నాము. మజ్జిగ తాగాలి, ఎవరన్నా అంటే మజ్జిగ తాగండి. ఆద్యాలు ఇంకా 2 ప్యాకెట్లు తీసుకొని వచ్చి మొత్తం అందరికి పెట్టినా, 2 ముద్దలు. దేవుని దేవాల అందరికి కడుపు నిండిందే. అబ్బా ఈయన ఇంకా చూడు, ఒక ముద్ద దీన్ని ఫుల్గా అంట. అద్దొద్దు ఈయనేది చెప్తాడు, ఏంది చెప్పియా. ఆయన పెట్టింది కడుపు నిండలా, కానీ ఆయన ప్రేమతో పెట్టాడు. అబ్బా ఇప్పుడు నిజంగా నాకు కడుపు నిండిపోయింది పో. సో అది 2 ప్యాకెట్లు అయితే పెట్టేసిన. ఇంకా మా వాళ్ళు యాక్టింగ్ చూడండి, కానివ్వండి. ఒక్కొక్క రక్తం కనపడడం లే. తడి తలపండి. ఏంది తడిపినా ఆరిపినారా, వాడి మీద పెట్టద్దు, పక్కన పెట్టు. రెడీ కానీ బాగుంది ఇది సీన్ బాగుంది. యాక్షన్ కానివ్వండి. ఈ కింద పెట్టుకో, ఫ్యాంట్ కింద ఈడ పట్టుకో ఈడ నడుం దగ్గర పట్టుకో ఫ్యాంటు, అట్లా. అది రెడీ. ఆడున్నాడు, బుక్ కాడ ఏంది బైరాలు ఏడే బుక్ ఉన్నదే. రెడీ. నవ్వు రాకుండా నవ్వమంటే యాడ్ గుండెలో పట్టుకుంటుంది. షార్ట్ ఓకే అంట, మనం నవ్వడం షార్ట్ ఓకే కాకుండా పోవడం. రెడీ రోల్ కెమెరా అండ్ యాక్షన్. దేవరాన్ని చూసుకున్నాం బైరా. మా షాట్లు ఏమైపోయినాయి, ఇంతసేపు కూర్చోన్నాడు నవ్వుకుంటున్నాడు. మేము డైలాగ్ చెప్తా ఉంటే ఒక్కొక్కరు యాక్టింగ్, మా వాళ్ళు ఆస్కార్ యాక్టింగ్లు చూసి నవ్వుకున్నాడు. మా వాళ్ళు ఎంత ఎట్టొకట ఈరోజు కొట్టేసినారు. ఇంకా మా అబ్దుల్ అయితే పోతున్నాడు. ఇప్పుడు పరిస్థితి చూడండి ఎట్టుంటుందో. ఏం కాదు, కొట్టేస్తాడు. మా వాళ్ళంతా అయిపోయిందనమాట. అందరినీ అంటే అందరూ కలిసి మా యాసిన్ వేసేసినారు. యాసిన్ చచ్చిపోయినాడు ప్రస్తుతానికిలే. అది ఇంకా బ్రో రెడీనా? కానీ చలో. సో వీళ్ళిద్దరు అయితే నా మీదకి వస్తారంట, చూద్దాం వాళ్ళ కథ ఏందో. ఇన్నాళ్ళుగా నేను పెంచుకున్న సైన్యం మళ్ళీ సంద్రాన్ని ఎక్కి ఎలాంటి ముప్పునైనా తెగనరికి సరుకుని తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.
ఇప్పుడు అబ్దుల్ పని ఉన్నది చూద్దాం. కోసం సందరం ఎక్కితేనే కదా దేవర నేను పండ కదా వీళ్ళు చంపేదా సచ్చేదే ఏదో ఒకటి చంపేదో సచ్చేదో చెయ్యి వచ్చేది చూద్దాం. దేవర కోసం సందరం ఎక్కితేనే కదా దేవర వచ్చేది వీళ్ళు సచ్చేది. సరుకు కోసమా? ఓకే. సరుకు కోసం సందరం ఎక్కితేనే కదా దేవర మనోళ్ళ వచ్చేది పని వీళ్ళు సచ్చేది. ఇంకంతా చంపినారు, చల్ల కూర్చొని నిలబడుకున్నారు. దేవర నా ప్రాణం తీసే అవకాశం కూడా ఉంది. సరుకు కోసం సందరం ఎక్కితేనే కదా దేవర వచ్చేది వీళ్ళు సచ్చేది. వేసుకోండి ఉయ్. సో అది అబ్దుల్ కూడా అయిపోయింది. 3% షూట్ అయితే అయిపోయింది అనమాట. మా పరిస్థితి ఇంచుమించుగా పర్లే, బతికే ఉన్నాం. ఇంకా ఒకరిని చంపేసినాం, దోవన్ని మేము ఇంకా ఉన్నాం. అంటే మేము పోము ఇప్పుడే, దేవరా రాడు మా దగ్గరికి. మొత్తానికి మా షూట్ అయితే ఇప్పుడు అయిపోయింది. సో 4 అయితే అయింది. ఏం అబ్దుల్ ఎట్ట అనిపిస్తుంది? షేక్ అట్టే ఉంటుంది. మాకు అలవాటు అయిపోయింది. నాకైతే చాలా అలవాటు అయిపోయింది షూటింగ్ అంటే. ఇంకా అర్ధరాత్రులు కూడా ఒక్కోసారి అబ్దుల్ మెసేజ్ చేస్తూ ఉంటాడు, ఏడున్నావు అంటే షూటింగ్లో ఉన్నా అంటే, ఈ టైంలో నేను షూటింగ్ అంటాడు. ఆయన దయ్యాలతో ఆడుకుంటా ఉంటే నేను యాక్టింగ్తో ఆడుకుంటా ఉంటాను అనమాట. సో మాదైతే అయిపోయింది. ఇంకా ఫైట్ సీన్ అయితే ఉంది వాళ్ళది, వాళ్ళైతే చేస్తున్నారు, చూపిస్తారు చూడండి. అది కూడా ఇంకా ఫైనల్ టచ్ అనమాట ఇది. వాళ్ళది అయిపోయిందంటే ఇంకా ప్యాకప్, అందరం వెళ్ళిపోవడమే. మొత్తం షెట్లన్నీ అయ్యే చూసినారు కదా, చెక్కలు వీడైతే చేస్తున్నారు ప్రస్తుతానికి. ఎవరన్నా వచ్చినారంటే ఈయన దెంగపోతారు ఫస్ట్. ఎవరు దెంగపోతారు. మా వాళ్ళు గిత్తులు పట్టుకొని రెడీగా ఉన్నారు వేసేదానికి. గొడ్డలు పట్టుకున్నాడు ఆయన. సో ఈడ అయితే షూట్ జరుగుతుంది. ఈడ అయిపోయిందంటే ఇంకా మా వాడిని లేపేసిన సీన్ డైరెక్ట్ ఆడికి వస్తాడనమాట. వీళ్ళు లేపేదానికి పోతున్నారు. కటౌట్లు కూడా పిల్ల కటౌట్లు వేస్తారంట, వేసేస్తాము చూద్దాము. ఫైనల్లో వాడిని చంపేశారంటే ఆడికి మా షూట్ ఈ రోజుకు ఖతం. రండ్రా వేసేయండి. అమ్మ స్వామి ఏం చేస్తారు? కాదు, మమ్మల్ని వేసేటట్టున్నారు వీళ్ళు. యాసిన్ ఏమంటే మమ్మల్ని వేసేటట్టున్నారు వీళ్ళు. పరి దొంగలు వస్తున్నారు చంపేదానికి, మటర్ చేసేదానికి. వీడున్నాడా సైలెంట్గా వచ్చాడా? ఏం సైలెంట్గా వస్తున్నాడా? నవ్వుకుంటా ఆడే ఉండు. అది వీళ్ళు చంపడానికి సిద్ధం అనమాట. ఆల్రెడీ చంపేసి డెడ్ బాడీని అక్కడ తీసుకొచ్చారు. కానీ ఆ సీన్ లాస్ట్లో చేస్తున్నాం అనమాట ఇంటికి పోయేటప్పుడు. అది యాక్షన్ డబ్. దూరం అద్దె చూడు, మనోడు ఎటబడుగుతున్నాడు. ఆ కత్తి వదులుతారేమో మీదికి. చెప్పి సాల్ అయిపోయి డైరెక్టర్ కాస్త యాక్టర్ అయినాడు అనమాట. అంట బ్యాగ్ తగిలించుకొని యాక్టింగ్ చేస్తాడు ఆయన. రాండి ససక్. ఓ అమ్మా దెంగేవు స్వామి. ఏం స్వామి నువ్వు? అది అన్న తలకు గిలకు తగిలింది అనుకో, మళ్ళీ అంతే ఎత్తుకొని పోతారు. అమ్మా స్వామి యాక్టింగ్ చేయమంటే వీళ్ళేంది స్వామి? ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తున్నారు. ఆ ఆస్కార్ కాస్క కిస్కింగ్ అయింది అనుకో, మళ్ళీ అందరిని తీసుకొని మీరు లుస్కింగ్ చేస్తారు. మళ్ళీ కొద్దిగా చూసుకొని రండి ఆయన. మొత్తం రికార్డ్ అవుతుంది. ఏ తప్పు చేసినా దెంగపోతారు, చూసుకోండి. జాగ్రత్త, దూరం వెళ్ళిపోండి. ఆయన నువ్వు జాగ్రత్త స్వామి, మీద వేస్తావు తలకాయ మీద. రెడీ రా, వచ్చే తిరుగు. కాదా ఏం చేస్తావు? దొల్లుకున్నా? ఏం దొల్లుకున్నా? నిజంగా ఆస్కార్ లెవెలే ఇది. నిజంగా ఆస్కార్ లెవెలే. సూపర్. రెడీ తిరుగు. జాగ్రత్త. అది అట్లా చేయాలా అంటే ఒక పక్క అరుస్తా ఉంటే చేస్తారు వీళ్ళు, లేదా చేయరు. అది బతికే ఉన్నాడా? ఏం కాల. అదే ఎట్టొకటి చంపినవాళ్ళే కానీ ఎట్టొకటి చంపినాడు. సో దెబ్బ తగలకుండా చంపేసినారు. దేవుని దేవల్ల మా వాడు సేఫ్ అనమాట. జాగ్రత్తగా అయితే ఇది షూట్ అయితే దెబ్బ తగలకుండానే షూట్ చేశారనమాట. మొత్తానికి మధ్యాహ్నము 8 గంటలకు వచ్చినాము, 1 గంటకి వచ్చినాము. ఇప్పుడు చూస్తే 4:30, 5 అవుతుంది. ఈ టైం దాకా మాకు సుక్కలు చూపించాడు కృష్ణ. అదే
కిక్కు కృష్ణ కిక్కు బటస్కి అంట బటస్కి గిట్టించుకున్నాం. సో రాయల్ విహార్ని కూడా మనకు మన 2 వీలర్ వండర్లో కలిపేసినాం అనమాట. సో అందరం ఒక టీం అయినాము. ఈరోజు అయితే మొత్తానికి ఒక దేవర ఒక స్కూప్ అయితే తీసినాము. అదంతా కూడా 2 వీలర్ వండర్ ఛానల్ అయితే వస్తుంది, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సో అబ్దుల్ కూడా యాక్టింగ్ చేసినాడు, ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేసినాడు. ఒక్కొక్కరు ఈ అన్ని నిజం కత్తులు వాడినాము ఆయన, ఒక్కొక్కరు వీళ్ళు నరుకుతా అంటే నాకే బ్యాడ్ల బండి. ఆయన చూడు లేపుతాడు, ఆయనే మెయిన్, ఆయన వేసేటప్పుడు నాకు భయంగానే. సో ఫుల్ వీడియో చూడాలనుకుంటే మీరు 2 వీలర్ వండర్స్లో అయితే ఉంటుంది. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్.